హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరింట్ల పద్మా ఛానల్. ఈరోజు నేను గోధుమ పిండి కొద్దిగా లైట్గా బియ్యం పిండి వేసి పచ్చిపిండి రొట్టెలాగా చేసినాను. గోధుమ పిండి రొట్టె చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చేసి చూపించినాను. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసుకొని ఒక కప్పు గోధుమ పిండి, ఒక 3-4 టేబుల్ స్పూను బియ్యం పిండి వేసుకొని బంక లేకుండా ఉండేదానికి కలుపుకొనేసి బాగా అంతా కలిపినేసి బానట్లో కూడా తట్టచ్చు. లేకుంటే ఇది అరిటాకు పేపర్లో అయినా తట్టి పెనం మీద అయినా కాల్చుకోవచ్చు. దండి రొట్టెలు అయితే అరిటాకులు తట్టేసి పెనం మీద కాల్చుకోవచ్చు. లేదంటే 1-2 రొట్టెలు అయితే అప్పటికప్పుడు మంచి మందం బాణలు తీసుకొని నూనె ఎక్కువ వేసేసి బాగా బాణలు తట్టేసి తీసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని చూస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతారని తెలుస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోరింట్ల పద్మా ఛానల్. ఈరోజు నేను సాయంత్రం పూట్ల స్నాక్స్కు పనికొచ్చే విధంగా గోధుమ పిండితో రొట్టె తయారు చేస్తున్నాను. మన పచ్చిపిండి రొట్టె చేసినట్టే. దానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, మీకు ఎంతమంది కావాలన్నా అన్ని కప్పులు వేసుకోవచ్చు. ఒక 2-3 స్పూన్ల బియ్యం పిండి, ఒక టమోటా, ఒక ఎర్రగడ్డ, 3 పచ్చిమిరపకాయలు, తగినంత కారము, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు. ఈ విధంగా సన్నగా ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, టమోటా అన్ని సన్నగా తరిగి పెట్టేసుకొని ఈ గోధుమ పిండి, బియ్యం పిండి వేసి బాగా మన పచ్చిపిండి రొట్టె తట్టిన కలిపినట్టు కలిపేసి బాణలకి నూనె మరింత వేసి తట్టుకునేస్తే స్నాక్స్కి బాగుంటుంది. నైట్ టైమ్స్ అప్పటికప్పుడు చేసుకోవాలని కూడా 1-2 రొట్టెలు తట్టుకోవచ్చు. మీరు కూడా చేసి చూస్తారని తెలుస్తాను. తప్పకుండా చేసి చూడండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ధన్యవాదాలు. ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత దాంట్లోకి గోధుమ పిండి, ఉప్పు, ఒక 2-3 టేబుల్ స్పూన్లు, ఎందుకంటే అతుక్కోకుండా బంక లేకుండా కొంచెము బియ్యం పిండి, వాటరు, బాగా ముందు అన్నీ పిసుక్కునేసి బాగా అంతా కలుపుకునేయాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోవాలి. గోధుమ పిండి, బియ్యం పిండి, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, టమాటా మన బాణాలకి తట్టుకునేసేది పచ్చిపిండి రొట్టెలాగా. చాలా బాగుంటుంది టేస్ట్గా. మీరు కూడా చేసి చూసుకోండి. తట్టిలేదు బాణట్లకు తట్టి పెట్టి ఈ విధంగా బాణలికి పలచంగా తడితే రొట్టె ఈ విధంగా వస్తుంది. చాలా బాగుంటుంది తినేదానికి. నెయ్యి వేసుకొని తింటే గోధుమ పిండి రొట్టె, పచ్చిపిండి రొట్టె లాగానే టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, గోధుమ పిండి, కొద్దిగా 2-3 స్పూన్లు బియ్యం పిండి వేసి బాణలికి తట్టేసి ఇలా చేస్తే అప్పటికప్పుడు స్నాక్స్కు బాగుంటుంది. మీరు కూడా చేసి చూస్తారని తెలుస్తాను. ధన్యవాదాలు.